నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో బానుడి వేడి కన్నా రాజకీయ వేడినే ఎక్కువ తలపిస్తోంది. ఒక పక్క టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి వైసీపీ మాత్రం గట్టిగా సమాధానం ఇస్తూనే ఎన్డీఏ కూటమిలో చిచ్చుపెట్టిన మైనారిటీలు 4% రిజర్వేషన్పై సీఎం జగన్ బాణాలు సంధిస్తూ టీడీపీని మరింత ఇరుకున పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు 4% రిజర్వేషన్ను తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ పథకం కొనసాగుతుంది. నిన్న కాక మొన్న బీజేపీ బడా లీడర్లు ఈ రిజర్వేషన్పై మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్ పథకం తీసేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబు నోరు మెదపడం లేదు, సరిగ్గా స్పందించడం లేదు. మైనారిటీలకు అండగా ఉంటామన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. 6 ప్రతి మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతానని మీ బిడ్డ తలెత్తుకుని చెబుతున్నాడని, ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట, దీనికోసం ఎందాకైనా పోరాడతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. చంద్రబాబు జగన్ మాత్రం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. సీఎం జగన్ వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడటం ధర్మమేనా, ఇది కరెక్టేనా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. Subscribe Dot News.